భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో మంగళవారం బిగ్ డే. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నరాలు తెగే టెన్షన్ అనుభవిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మూడోసారి జరిగిన జనరల్ ఎన్నికల ఫలితాలు రేపే రాబోతున్నాయి. పోలింగ్ ట్రెండ్, ప్రజల మనోభావాలు పరిశీలిస్తే వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారనే విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. అయితే టీడీపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. మరికొద్ది గంటల్లో వెలువడబోయే ఫలితాల కోసం అఖిలాంధ్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక సమరంలో తుది అంకానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా కొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైకి మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించుకుంటోంది. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన, తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక కూటమి గెలుపు మీద ఆశలు వదిలేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు వైఎస్సార్సీపీ కీలక నేతలు. ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్లో పలుచోట్ల రిగ్గింగ్ జరగడం, ఈసీ, పోలీసులు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తమయ్యారు. తమ పార్టీ తరపున ఏజెంట్లుగా నియమించిన వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి, ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏం చెయ్యాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీకే ఎక్కువ విజయావకాశాలున్నట్లు మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తరువాత పందాలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలే వస్తాయని ఆరా సర్వే సంస్థ యజమాని మస్తాన్ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. తమకు సంబంధం ఉన్న కొన్ని సర్వే సంస్థలతో అనుకూలంగా ఎగ్జిట్ ఫలితాలు చెప్పించుకున్న తెలుగుదేశం నాయకత్వం పార్టీ శ్రేణుల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ సంబరాలన్నీ రేపు ఉదయం 8 గంటల వరకే అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ కొంచెం మరింత ఎదిగిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ 21 సీట్లలో 61% వాళ్ళకు పోల్ అయిండారు. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కేనా? ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే
వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చినవి చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద ఎంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దుంతో 8:30-9 వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. బరిలో నిలిచిన వారు అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తీర్పు తమదే అయినా ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా అని ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.